దూత ద్వారా పంపబడిన వర్తమానం చాలా విశిష్టమైన వర్తమానం. ఈ వర్తమానంలో మనం గ్రహించాల్సిన ఒక వాగ్దానం ఏంటంటే, భయపడొద్దు, భయపడొద్దు. ఎన్నో క్రిస్మస్లు నీ జీవితంలో దొర్లిపోతూనే ఉన్నాయి. ఎన్నో శుభ సందర్భాల భవిష్యత్తు నువ్వు ఎదుర్కొని ఉండొచ్చు. అయితే ఏదో రకమైన భయము ఇంకా నిన్ను పట్టి పీడిస్తుందేమో. ఈరోజు ఆ భయం నుండి దేవుడు నీకు విడుదలవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. నేనేదో మామూలుగా మాట్లాడుతూ ఈ మాట చెప్పట్లేదు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక ఏంటంటే నీ భయము నుండి నేను విడుదల చేయాలని. ఈరోజు ఉదయాన్నే లేస్తూ కూడా ఏదో రకమైన భయంతో నువ్వు కృంగదీయబడ్డావేమో, భయంతో అల్లాడిపోతున్నావేమో, నీ భవిష్యత్తు గురించిన భయం నిన్ను అతి తీవ్రంగా వేధిస్తుందేమో. ఏమోనండి, ఏం జరుగుద్దో నాకు తెలియట్లేదు, నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు, లేదా రేపటి దినాన ఏం జరుగుతుందన్న భయం నన్ను వెంటాడుతుందని అనేక ప్రశ్నలతో ఈ ఉదయకాలం కూడా నువ్వు లేచి ఉన్నావేమో. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని రేపుతున్నాడు. ఆయన నీవు భయపడాల్సిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన అనేక కారణాల్లో ఒకటి, మనలో ఉన్న భయాన్ని రూపుమాపి ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. లేఖనాలు మనం గమనిస్తుంటే మనుషులు భయపడే సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, భయకారణం లేని చోట కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది. అయితే దేవదేవుడి లోకానికి మనందరి కోసం దిగి వచ్చి మన హృదయాల్లో, మన కుటుంబాల్లో ఉన్న ప్రతి భయాన్ని తొలగించాలని ఆయన ఆశిస్తున్నాడు. మీరు భయపడకండి.